నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు కృషి చేయాలని మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సీపీ రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా స్థాయి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో వివిధ హోదాల్లో కార్యవర్గ సభ్యులను వివిధ పదవుల్లో నియమించడం జరిగింది. ఈ మేరకు వారు పదవీ ప్రమాణ స్వీకారం చేపట్టడం జరిగింది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, జెడ్పీ అధ్యక్షుడు పాపిరెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, నందికొట్కూరు ఇన్ఛార్జి డాక్టర్ దారా సుధీర్, శ్రీశైలం నియోజకవర్గ ఇన్ఛార్జి శిల్పా భువనేశ్వర్ రెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి తదితర నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాయలసీమ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు నేడు వివిధ హోదాల్లో పదవీ బాధ్యతలను చేపట్టిన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పార్టీలో ఉంటూ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్న వారిని గుర్తించి వారికి సమున్నత స్థానాన్ని కల్పించడం జరిగిందని, వారందరూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ విజయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవడానికి పట్టుదలతో పనిచేయాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలోని ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నాయకులు సమిష్టిగా పనిచేసి విజయానికి కృషి చేయాలన్నారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, విజయానికి ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు భద్రత లేదని, రక్షణ కరువైందన్నారు. ఇటీవల గడివేములలో పొగాకు పంటను కాల్చిన ఘటన గురించి తెలియజేస్తూ పోలీసుల వైఖరిని తప్పుపట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా అర్హులైన అందరికీ పథకాలు అందించామని, నేడు ఆ పరిస్థితి లేదని విమర్శించారు. కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, గ్రామ స్థాయి నుండి పార్లమెంటు స్థాయి వరకు బలంగా పనిచేయాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనమందరం పార్టీ విజయానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలపడాలా, కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపాలా. అదేవిధంగా పార్టీలో ఈరోజు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నాయకులందరూ కూడా వివిధ హోదాలలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారందరికీ కూడా సముచిత స్థానం పార్టీలో కల్పించాము. మరి వారి బాధ్యతలు కూడా అదే విధంగా చెప్పాము. తప్పకుండా మీరు పార్టీ బాగా బలపడేదానికి కృషి చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం అందరూ కూడా పట్టుదలగా పనిచేసి గెలిపించాలా. ఇవన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మా పార్టీ మాజీ శాసనసభ్యులు కానీ, లేదా పార్టీ ప్రపోజ్ చేసిన ఇన్ఛార్జీలు కానీ, వారందరినీ కూడా శాసనసభ్యులుగా మనం తిరిగి గెలిపించుకోవాలా. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులందరినీ కూడా, ప్రతి జిల్లాకు ఒక పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 25 మందిని కూడా గెలిపించుకోవాలా అని చెప్పి ఒక ప్రణాళికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు పోతా ఉంది. మరి ఆ క్రమంలోనే ఈరోజు ఇప్పటికే మొన్నటి రోజు కడప, అన్నమయ్య జిల్లాల్లోను, ఈరోజు కర్నూలు, నంద్యాల జిల్లాల్లోను, మరి రేపు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది తప్పకుండా పదవులు పొందిన వారందరూ కూడా బాగా పనిచేస్తారు, ఉత్తేజంగా ముందుకొచ్చి పార్టీని బలపరుస్తారు అనే నమ్మకం మాకుంది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా మన కార్యకర్తలందరూ కూడా నాయకులుగా తయారై పార్టీ విజయం కోసం కృషి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు బలపెట్టే క్రమంలో ముఖ్యమంత్రి అయ్యే విధంగా అందరం కూడా కృషి చేయాలని చెప్పి, వారికి తోడు మా జిల్లా అధ్యక్షుడు మా రాంభూపాల్ రెడ్డి గారు, మరి మా మాజీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా సహకరించి ప్రతి నియోజకవర్గంలో కూడా మనకున్న బలాన్ని అక్కడ పోటీ చేసే అభ్యర్థికి మనం అందరూ కూడా సమకూర్చి వారు సునాయాసంగా గెలిచే విధంగా కృషి చేయాలని చెప్పి ప్రణాళికాబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో కూడా ముందుకు పోతా ఉంది. అదేవిధంగా నాకు ఈ 6 జిల్లాలు ఇచ్చారు కాబట్టి
ఈ 6 జిల్లాలలో పార్టీ బలోపేతానికి ఇప్పటి నుంచేనే కృషి చేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విజయం సాధించి పెట్టే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు మనం నంద్యాల జిల్లా కూడా రావడం జరిగింది. మన రాంభూపాల్ రెడ్డి గారు మీకంతా కూడా తెలుసు, చాలా పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉన్నాడు. మరి శాసనసభ్యుడిగా ఉండేదే కాకుండా మా అందరికీ కూడా మా ఆల్ఫాబెటికల్ గా మా పేర్లు పక్క ఉంటాయి కాబట్టి మేము ఒక సేమ్ బెంచ్ లోనే కంబైన్డ్ రాష్ట్రంలో అసెంబ్లీలో కూడా 5 సంవత్సరాలు ఉండడం జరిగింది. మరి ఆ విధంగా అందరూ కూడా మాకున్న పరిచయాలంతా కూడా పెంచుకొని తప్పకుండా పార్టీని బలోపేతం చేయాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మనం తప్పకుండా రాయలసీమలో అన్ని స్థానాలు కూడా గెలిచే విధంగా పార్టీ ప్రయత్నం చేసేదే కాదు, తప్పకుండా విజయం సాధిస్తుందని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. బ్రహ్మానంద రెడ్డి అన్నకు, ఈసాద్ గారికి, నా అందరికి కూడా మీడియా మిత్రులకు అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారం. నాకంటే ముందు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. పార్టీ బలోపేతం చేయడానికి ఈరోజు కార్యవర్గంతో అందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను 1985లో ఎమ్మెల్యే ఉన్నాను. అప్పటి నుంచి మాత్రం పోలీసు వ్యవస్థ కానీ ఇంత పరిపాలన వ్యవస్థ కానీ ఎప్పుడు చూడండి, కొత్తగా ఇప్పుడు చూడడం జరుగుతుంది తెలుగుదేశం పరిపాలనలో. అంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి ఆ రాజ్యాంగం ప్రకారమే పోలీస్ స్టేషన్లో కేసులు బుక్ చేయకుండా చేసే పరిస్థితి కూడా ఉండడం జరుగుతుంది. మన నంద్యాల జిల్లా ఒకసారి చూసుకుంటే ఎస్పీ గారికి మాకు ఇట్లా వచ్చి ఊళ్ళో బెదిరిస్తున్నారు, మాకు రక్షణ కల్పించమంటే మాత్రం ఇక్కడ ఎస్పీ గారితో సాయంత్రం మాట్లాడితేనే, మధ్యాహ్నం మాట్లాడితేనే ఆ రోజు రాత్రికే పొగా కాల్చడం జరిగింది. పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది మాత్రం మా అందరూ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే పార్టీని బలోపేతం చేయడానికి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీ రహితంగా అన్ని వర్గాలకు మంచి జరిగే విధంగా ఆయన నిర్ణయం తీసుకొని అందరికి కూడా పథకాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కేవలం టార్గెట్ చేసుకొని వీళ్ళకి ఇవ్వకూడదనే టార్గెట్ చేసే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఈ రోజు పార్టీ కూడా మొత్తం కార్యకర్తలు బలంగా మనం ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి. మనం రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఏ ఎలక్షన్ జరిగినా కూడా, మన లోకల్ బాడీ ఎలక్షన్ కానీ ఏం జరిగినా కూడా పార్టీ విజయానికి అందరూ కూడా కృషి చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు పార్టీని బలోపేతం చేయడానికి పదవులన్నీ కూడా చేయడం జరిగింది. ఈ రోజు కార్యకర్తలు, నాయకులైన అందరూ కూడా ఉత్సాహంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇదే ఉత్సాహం తగ్గకుండా ప్రజలు పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మళ్ళా ఆయన ముఖ్యమంత్రి చేయడానికి, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు కృషి చేయాలని కోరుకుంటూ, ఎందుకు మాకు సహకరిస్తున్న మా ఇన్ఛార్జీలకు అందరూ కూడా మరొకసారి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ మనకు సపోర్ట్ గాను కొన్ని సూచనలు అవన్నీ ఇచ్చి ఈ విధంగా మన పార్టీని నడిపించడానికి ఇచ్చిన ఆయన సూచనలు అన్ని కూడా ఖచ్చితంగా పాటించి ఈ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం ఖచ్చితంగా పనిచేస్తామని కూడా విజ్ఞప్తి చేయడం. నంద్యాల పట్టణం 6వ వార్డు ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న కార్గిల్ వీరుడు మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ నివాసంలో వారి కుటుంబాన్ని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పరామర్శించారు. దౌలత్ ఖాన్ మృతి చెందడం బాధాకరమని, కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగం కల్పించాలని కోరడం జరిగిందని, అధైర్యపడవద్దని, ఎల్లవేళలా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పురందర్ కుమార్, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి, జిల్లా యాక్టివిటీ సెక్రటరీ శివనాగిరెడ్డి, కౌన్సిలర్స్ కలాం బాషా, సమ్మద్, మాజీ కౌన్సిలర్ జాకీర్ హుసేన్, రెహమతుల్లా, జలీల్, దౌలత్ ఖాన్ పోరాట కమిటీ సభ్యులు సోహెల్ రానా, మహబూబ్ బాషా, కాజా హుసేన్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సైనికుడు దౌలత్ ఖాన్ గారి మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఒక సైనికుడిగా మన దేశాన్ని రక్షించడం కోసం ఆయన కార్గిల్ యుద్ధంలో సైతం పాల్గొని మన కోసం ఎన్నో కష్ట నష్టాలను చూసినాడు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మన గవర్నమెంట్ ఆఫీస్లోనే మృతి చెందడం అనేది నిజంగా తీవ్రంగా కలిచివేసింది. ముఖ్యంగా కౌన్సిల్ తీర్మానం అయిపోయినటువంటి ఒక సమస్యని
వారి ఇంటికి ఏదైతే సైనికులుగా వాళ్ళకి గవర్నమెంట్ తరఫునే వచ్చినటువంటి లబ్ధిని వాళ్ళు అడగడము, కౌన్సిల్లో కూడా తీర్మానం చేయడము, కౌన్సిల్లో తీర్మానం చేసిన తర్వాత కూడా నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కౌన్సిల్ తీర్మానం కూడా జరిగినట్టు అనుకుంటున్నాను. 24 తీర్మానం చేసిన తర్వాత కూడా కౌన్సిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునటువంటి మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసిన తర్వాత కూడా ఈరోజు అధికారుల నిర్లక్ష్యంతో ఒక 10 సార్లు వారి చుట్టూ తిరిగినా సరే ఆ సమస్యని పరిష్కరించకపోవడం నిజంగా దురదృష్టకరం. నిజంగానే సమస్య ఏమైనా జటిలమైనదా అంటే మరి దానికి పరిష్కారం వచ్చి ఉండకూడదు. దౌలత్ ఖాన్ గారు మృతి చెందిన అదే రోజు ఆ సమస్యకి పరిష్కారం మున్సిపాలిటీ వాళ్ళు చూపించినారంటే మరి అధికారులు ఒక రోజులో చేయగలిగిన పని గత 6 నెలల చుట్టూ వాళ్ళని ఎందుకు తిప్పించుకున్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నించాల్సి వస్తుంది. కౌన్సిల్లో కౌన్సిలర్లు సమక్షంలో దాన్ని రెజల్యూషన్ పాస్ చేసి మున్సిపల్ కౌన్సిల్ ఒక తీర్మానం ఇస్తే అధికారులు దాన్ని పట్టించుకోకపోతే ఇంకా కౌన్సిల్కి ఉన్న మర్యాద ఏమిటని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం వైఎస్ఆర్సీపీ చేతిలో కౌన్సిల్ ఉందని చెప్పేసి ఆ కౌన్సిల్లో జరిగినటువంటి తీర్మానాలు ఏవి పట్టించుకోకూడదు అన్న విధంగా ఈరోజు అధికారులకి ఆదేశాలు ఇస్తూ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కనీసం దీని మీద ఎటువంటి రియాక్షన్ కూడా లేకపోవడం ఈ ప్రభుత్వంలో చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని సమస్యలు ప్రభుత్వానికి సంబంధం లేకపోయినప్పటికీ మానవతా దృక్పథంతో కొంతమందికి అప్పుడు జరిగినటువంటి సంఘటనల్లో ప్రభుత్వం ఆదుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఒక అబ్దుల్ సలాం విషయంలో ఆదుకోవడం అయితేనేమి, లేకపోతే ఒక కరీముల్లా విషయంలో ఆదుకోవడం అయితేనేమి, మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మా పార్టీ తరఫున మేమందరం తీసుకెళ్ళినప్పుడు తక్షణమే ఆయన సహాయం చేయడం అనేది కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు, మైనార్టీ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కూడా ఒక మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, భారతదేశం కోసం తన ప్రాణాన్ని సైతం పన్నంగా పెట్టినటువంటి వ్యక్తి. ఇక్కడ మృతి చెందితే దాని మీద విచారం వ్యక్తం చేయకపోవడమే కాకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో వారిని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి నంద్యాలలో చూస్తుండడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆఖరికి నిరసన తెలియజేయాలి అని చెప్పేసి వాళ్ళు మేము నిరసన చేస్తాము, ఈరోజు మా వాయిస్ని మేము వినిపిస్తాము అని చెప్పేసి వారు చెప్తే అటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసులు ఎవరెవరు నిరసన తెలియజేస్తారని చెప్పేసి అనుకున్నారో ఆ మిలిటరీ మాజీ సైనికులందరికీ కూడా నోటీసులు ఇవ్వడము, ధర్నాలో పాల్గొంటామని చెప్పినటువంటి సంఘ పెద్దలందరినీ కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చి మీరు మీ ధర్నాన్ని విరమించుకోవాలి లేకపోతే మీ మీద కేసులు పెడతామని చెప్పేసి భయపెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో మా ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా ఎన్నో ధర్నాల్లో ఎంతోమంది పాల్గొన్నారు, ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని విమర్శించి మాట్లాడినారు, ఎన్నో సందర్భంగా వాళ్ళు దీక్షలకు కూర్చున్నారు. మరి అటువంటిప్పుడు ఎప్పుడు కూడా ఏ పోలీసు కూడా ఒక నోటీస్ ఇవ్వడం కానివ్వండి లేకపోతే కేసు పెట్టిన దాఖలాలు. ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఏదైనా ధర్నా చేపట్టాలన్నా లేకపోతే ఏదైనా దీక్ష చేపట్టాలన్నా సరే పోలీసు వాళ్ళు నిర్దాక్షిణ్యంగా పర్మిషన్ లేదు, మీ మీద కేసులు పెడతామని చెప్పి అందరినీ బెదిరించేటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాను, నా కొడుక్కి బాగాలేదంటే హాస్పిటల్కి పోయి ఈ సైనికుడి కోసం మేము ధర్నా చేస్తామని చెప్పినందుకు వాళ్ళకి నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. మరి మైనార్టీ శాఖ మంత్రులుగా ఉంటూ ఒక మాజీ సైనికుడు మృతి చెందితే కనీసం ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకుంటున్నారో కూడా చెప్పనటువంటి ఈ కూటమి పెద్దల్ని ప్రజలందరూ కూడా ప్రశ్నించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తక్షణమే దౌలత్ ఖాన్ గారి కుటుంబానికి ఆదుకోవాలి. గతంలో మా ప్రభుత్వంలో ఎన్నో సందర్భాలలో ప్రభుత్వానికి అవసరమైతే ప్రభుత్వం అంటే ఆ సిచ్యువేషన్ ఆ పొజిషన్ లేకపోయినా సరే ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతారు, మంత్రి గారు తలుచుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. కాబట్టి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. అలానే మున్సిపాలిటీ తరఫున మా మున్సిపల్ కౌన్సిల్ ఆల్రెడీ తీర్మానం చేసింది, వారికి అవుట్సోర్సింగ్లో ఒక ఉద్యోగం ఇవ్వడానికి కూడా మా కౌన్సిలర్లు, మా చైర్మన్ గారు, మా ఎమ్మెల్సీ గారు అందరూ సహకరించి వారికి ఉద్యోగం ఇవ్వమని చెప్పేసి కూడా తీర్మానం పెట్టినారు. ఆ తీర్మానం కూడా కౌన్సిల్ పాస్ చేసింది. ఆ తీర్మానాన్న గౌరవించాలని చెప్పేసి మేము
మంత్రివర్యులు ఇక్కడ నంద్యాలలో ఉన్నటువంటి మంత్రివర్యుల్ని కోరుతున్నాం. మరి తెలుగుదేశం కూటమి పెద్దలందరూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఒక సైనికుడికి కూడా న్యాయం జరగలేకపోతే సామాన్య ప్రజలకి ఏ రకంగా న్యాయం చేస్తారు అని చెప్పేసి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, దౌలత్ ఖాన్ గారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఆయన కుటుంబ సభ్యులకి న్యాయం చేస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వివిధ విభాగాలకు సంబంధించి కార్యవర్గ సభ్యులను ప్రకటించిన నేపథ్యంలో నంద్యాల జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య మరియు లీగల్ సెల్ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను సన్మానించడం జరిగింది. కొద్దిగా నిలబడి ఎంత పోలి అనుకున్నారేనా రైటర్ సురేష్ ముందు నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం నెహ్రూ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శివాలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, పిపి చిన్ననాగిరెడ్డి, పిపి రాజశేఖర్ రెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా గ్రామ నాయకులు భాజా భజంత్రీలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, గోస్పాడు మండలంలోని నెహ్రూ నగర్లో గ్రామంలో ప్రజలంతా కలిసి శివాలయం ఏర్పాటు చేయడం ఎంతో శుభసూచకమని, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని, అలాగే రైతులకు మంచి పంటలు గిట్టుబాటు ధర రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు.
నంద్యాల జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అన్ని సదుపాయాలను కల్పించేందుకు అలాగే రానున్న 10వ తరగతి ఫలితాల్లో నంద్యాల జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచేందుకు ఉత్తమ ఫలితాల సాధనకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని విద్యాశాఖ ఉన్నత అధికారుల సూచనలు ఆదేశాలను పాటించాలని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి తెలిపారు. అలాగే 10వ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించని ఉపాధ్యాయులకు షోకాస్ నోటీసులు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి నేను జిల్లా విద్యాశాఖ అధికారిగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలలను సందర్శిస్తూ పాఠశాలలో ఉపాధ్యాయులతోనూ విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏదైనా సౌకర్యాలు కల్పించాలా అన్ని తెలుసుకుంటూ మన నంద్యాల జిల్లాను విద్యా రాష్ట్రంలో టాప్ 10 లో ఉంచడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా ప్రతిరోజు ఒక పాఠశాలను సందర్శిస్తూ పాఠశాలలో ముఖ్యంగా 10వ తరగతి ఫలితాలు మంచి ఫలితాలు సాధించడం కొరకు మనం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మరియు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్స్ కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ స్టడీ అవర్స్ కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా అని పరిశీలన చేయడం జరుగుతుంది. మరియు 10వ తరగతి పిల్లల్లో మంచి ఫలితాలు సాధించడానికి మరియు ఉపాధ్యాయుల్లో మోటివేషన్ కలిగించడానికి వారితో మాట్లాడడం జరుగుతుంది. ఇందులో భాగంగా నిన్న వెలుగులు జెడ్పీ హై స్కూల్ కి ఉదయం 8 గంటల 10 నిమిషాలకు వెళ్ళడం జరిగింది. 5 సెక్షన్స్ కు 5 మంది ఉపాధ్యాయులు స్టడీ అవర్ కండక్ట్ చేయవలసి ఉండగా ఏ ఒక్కరు కూడా ఆ టైంకి అటెండ్ కాలేదు. అందువలన 5 మంది ఉపాధ్యాయులకు మరియు ప్రధాన ఉపాధ్యాయులకి షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది. తర్వాత పక్కనే ఉన్న మోడల్ స్కూల్ కేజీబీలను సందర్శించడం జరిగింది. అక్కడ మాత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. మరి ఆ పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది, ఉపాధ్యాయులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ పలుకూరు మనగానపల్లి మండలం సందర్శించడం జరిగింది. మనం పలుకూరులో మాత్రం స్టడీ అవర్ నిర్వహించడానికి స్టడీ అవర్ సక్రమంగా జరుగుతుంది. మరి విద్యార్థులతో ఉపాధ్యాయులతో మాట్లాడి 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించడానికి ఏ విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి, దానికి తగిన విధంగా పిల్లలు ఏ విధంగా చదవాలి అన్న విషయాన్ని తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు వేరేకి దగ్గరగా వస్తున్న 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఉపాధ్యాయులలో విద్యార్థులను ఒక అవేర్నెస్ కలిగిస్తూ మంచి ఫలితాలు సాధించడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఫిబ్రవరి 10వ తేదీ జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల్లో కళాశాలల్లో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో కార్యక్రమ వివరాలను నులిపురుగుల నివారణ గురించి వివరించారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. వైద్య ఆరోగ్య శాఖ తరఫున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనకు రేపు ఫిబ్రవరి 10వ తేదీన నేషనల్ డివార్మింగ్ డే, జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం జరుపుతున్నాము. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి మనం ఈ పిల్లలకు ఎవరికైతే మన 19 years వరకు ఈ ఆల్బెండోల్ టాబ్లెట్స్ ఇచ్చే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా రేపు 10వ తేదీన జిల్లా వ్యాప్తంగా గౌరవ కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుతున్నాము. ఇందులో మన జిల్లాకు సంబంధించి అన్ని ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ లో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, జూనియర్ కాలేజెస్ లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందుకు సంబంధించి ఆల్రెడీ ఆల్బెండోల్ టాబ్లెట్స్ 200 milligrams ఆల్రెడీ జిల్లాకు వచ్చి ఉన్నాయి. ఇవి అన్ని చోట్ల కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నాము, పిఎస్సీలకు, తర్వాత స్కూల్స్ కు. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ ఆల్బెండోల్ టాబ్లెట్ అనేది మన నులిపురుగులు కడుపులో, చిన్నపిల్లల కడుపులో ఉండడము, అవి మనం తిన్న ఆహారం అంతా పోషక విలువలన్నీ అవి తినడము, దాని ద్వారా ఎవరికైతే మన పిల్లలకు చురుకుతనం కానీ, ఉత్సాహం కానీ, చదువులో శ్రద్ధ కానీ లేకపోవడము, ఇప్పుడు కడుపులో పెంటూ కంప్లైంట్ చేయడము, స్కూల్స్ మానేయడము, ఇలా అన్ని సమస్యలు ఈ పిల్లలకు ఈ నులిపురుగుల వల్ల వస్తుంది. కాబట్టి ఈ నులిపురుగులో ముఖ్యంగా అనీమియా, అడాల్సెంట్ గర్ల్స్ లో అనీమియాని కరెక్ట్ చేయడానికి ఈ నులిపురుగులు తిన్న ఆహారం, మనం తిన్న ఆహారం అంతా నులిపురుగులు తినడం వల్ల
పిల్లలకు ఏవైతే చెందాలనో అవన్నీ పోషకాలు అందకపోవడము, తద్వారా అనీమియా అనేది రక్తహీనత ఎక్కువగా రావడము, ఈ రక్తహీనత కంటిన్యూగా రావాల్సిన గర్ల్స్ రావడం, అలాగే వాళ్ళు పెద్దగా పెళ్లి అయిన తర్వాత కూడా ఈ అనీమియాతోనే అట్లే కంటిన్యూ అవుతూ వాళ్ళకు మ్యారేజ్ అయిన తర్వాత వచ్చే ఈ మెటర్నల్ ఈ గర్భం దాల్చినప్పుడు వచ్చే సమస్యలు అన్ని అనీమియాతోనే కలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది మన అడాల్సెంట్ గర్ల్స్ అంటే ఆ ఏజ్ లో ఉన్నప్పుడే పిల్లలకు మనం లిక్విడ్ మాత్రలు ఇచ్చినట్టయితే అనీమియా కొంతవరకు మనం నివారించగలుగుతాము. తద్వారా పిల్లలు ఎదుగుదలకు కానీ, హెల్తీగా ఉండడానికి కానీ, ఆ స్కూల్స్ లో కానీ, ఆ కాలేజీలో కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి అన్ని కార్యక్రమాల్లో చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ప్రతి ఆండ్లకు ఒకసారి టాబ్లెట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మింగించాలి. తల్లిదండ్రులు అందరూ కూడా ఆ రోజు ముఖ్యంగా 10th స్కూల్స్ లో ఎవరు యాబ్సెంట్ కాకుండా చూసుకోవడము, ఖచ్చితంగా అందరూ అటెండెంట్ ఇంటికి స్కూల్ పంపించడము. పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం తిన్న తర్వాతనే ఈ టాబ్లెట్ మింగిస్తాము. ఈ టాబ్లెట్ కొంచెం తీయగానే ఉంటుంది, చూపుల టాబ్లెట్ నమిలి మింగవచ్చు. ఎటువంటి కాంప్లికేషన్స్ ఇంతవరకు లేవు, రావు కూడా. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ దాదాపుగా 4,50,000 మంది పిల్లలు మనకు జిల్లాలో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ టాబ్లెట్ మింగి తద్వారా అనీమియా రక్తహీనత కానీ లేకపోతే మంచిగా పిల్లల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడే టాబ్లెట్ని మింగాలని పదే కోరుకుంటూ తల్లిదండ్రులకు అందరికీ నా విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవ కలెక్టర్ మేడం గారు మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఆ రోజున అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫీల్డ్ లో ఉండి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఐసిడి డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్ అందరూ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం విజయం చేయాలని మేడం గారు చెప్పారు. కాబట్టి మరొకసారి అందరికీ తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే ఖచ్చితంగా అందరినీ స్కూల్ పంపించాలి, మాతలు కూడా మింగించాల్సిన అవసరం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఉదయనంద కార్గినోస్ క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యులు క్యాన్సర్ లక్షణాలు, ముందు జాగ్రత్తలు, వైద్య నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజర్ ప్రగతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో ఇది మెయిన్ ఉద్దేశం. ఈరోజు క్యాన్సర్ డే, వరల్డ్ క్యాన్సర్ డే జరుపుకుంటున్నాము. ఇంకే ఉద్దేశంతో మనం ఇక్కడ ఉదయాన హాస్పిటల్ నుంచి వచ్చారు, మన కోసం మ్యామ్ వచ్చారు, స్టాఫ్ వచ్చారు, వాళ్ళందరూ మీకోసమే పర్టికులర్గా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే బీపీ క్యాన్సర్ లో అంతే కామన్ అయిపోతుంది. అందరికీ వస్తున్నాయి క్యాన్సర్స్. మనకి హ్యాబిట్స్ కాకపోయినా వస్తున్నాయి. ఇందాక మ్యామ్ చెప్పినట్టు ఎటువంటి హ్యాబిట్స్ లేకుండా వస్తున్నాయి, వితౌట్ సింటమ్స్ వస్తున్నాయి. నిన్న నాకు సార్ మాట్లాడతారు 5,000 మెంబర్స్ కి వితౌట్ సింటమ్స్ తో ఉంటే చెక్ చేసుకునే వస్తే 5,000 మెంబర్స్ కి బయటపడింది క్యాన్సర్. సో ఎటువంటి ఎలా వస్తున్నాయో, ఎందుకు వస్తున్నాయో ఎవరికి తెలియదు. లైఫ్ స్టైల్ చేంజెస్, మనకి ఫుడ్ హ్యాబిట్స్, మనకున్న పొల్యూషన్ వల్ల ఏ రీజన్స్ వస్తున్నాయో తెలియదు. బట్ స్టిల్ మన జాగ్రత్తగా ప్రివెన్షన్ బెటర్ అనుకుంటున్నాను. మనం ముందు జాగ్రత్తగా మనం ఈ వ్యాక్సిన్స్ వేయించుకోవడం. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్ ఏజ్, మీరు ఎవరికి మ్యారేజ్ అవ్వలేదు. సో ఇప్పుడు వేయించుకుంటే ఇట్ వెరీ వెరీ మచ్ బెటర్. ఎందుకంటే నేను ఫీల్ అవుతున్నాను ప్లస్ నేను వేయించుకోవడం. నేను శాతం మాట్లాడాను, ఐ ఫస్ట్ వన్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి. కమింగ్ టు సెకండరీ ప్రివెన్షన్. ఓకే, సెకండరీ ప్రివెన్షన్ అంటే స్క్రీనింగ్ చేసుకోవడం, అంటే కొన్ని టెస్టులు చేసుకోవడం అన్నమాట. సో అన్ని క్యాన్సర్స్ కి స్క్రీనింగ్ టెస్టులు ఉండవు. ఓకే, కొన్ని క్యాన్సర్స్ కి మాత్రమే ఉంటాయి అన్నమాట స్క్రీనింగ్ టెస్ట్. మనం ముందే కనుక్కోవచ్చు స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎవరు చేయించుకోవాలి అంటే 30 years అబౌవ్, అంటే పెళ్ళైన తర్వాత 30 years అబౌవ్ సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్ వాళ్ళు 30 years నుంచి చేయించుకోవాలి. ఎవ్రీ 5 years, ఈవెన్ అంటే ఇంకా ముందే పెళ్ళైనట్టు యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ 25 years ఆల్సో. ఓకే, బట్ 30 years నుంచి ఎవ్రీ 5 years కి వెరీ సింపుల్ టెస్ట్ అన్నమాట. ఇట్ ఇస్ కాల్డ్ HPV DNA టెస్టింగ్. సో ఆ సర్వీక్స్ నుంచి ఒక చిన్న బ్రష్ని తీసి అది ల్యాబ్కి పంపిస్తాం అన్నమాట. నంద్యాల పట్టణం సంజీవనగర్లో వెలిసిన భద్రావతి భావన ఋషి కళ్యాణ మండపంలో నేడు అత్యంత వైభవంగా మార్కండేయ స్వామివారి జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. అలాగే ఈ నెల 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు భద్రావతి భావన ఋషి కళ్యాణ మండపంలో పద్మశాలీయ సంఘీల ఆధ్వర్యంలో స్వామి అమ్మవారి కళ్యాణ కార్యక్రమాలు 4 రోజులు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలలో భక్తాదులు పద్మశాలీయ సంఘీలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమాల వివరాలను వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీయ సంఘ పెద్దలు భీమినపల్లి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
మన భద్రావతి భావనారాయణ స్వామి దేవస్థానం నందు మార్కండేయ స్వామి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. మరి అందరికీ కూడా మార్కండేయ స్వామి యొక్క శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి రేపటి నుంచి 2వ తారీఖు ఈ యొక్క స్వామివారి భద్రావతి భవనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు నంద్యాలపట్నం పద్మశాలి ఆధ్వర్యంలో. మరి ఎంతో వైభవంగా చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి ప్లాన్ చేశారు కమిటీ సభ్యులందరూ. మరి అందరూ కుల బాంధవులు ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ స్వామివారి యొక్క కృపకటాక్షాలను పొందాలని, గ్రామోత్సవంలో కూడా ప్రతి కుల బాంధవులు కూడా పాల్గొని గ్రామోత్సవాన్ని విజయవంతం చేయాలని నాకు కోరుకుంటున్నాను. ఈ యొక్క పద్మశాల ఐక్యతలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకు సాగవలసిందిగా కోరుచున్నాను. జై మార్కండేయ, జై జై మార్కండేయ. నంద్యాలపట్నం పద్మశాలి సంఘం వారు భద్రావతి భావనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో కార్యక్రమాలు మొదలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా పద్మశాలి కుల బాంధవులందరూ పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి, మరి ముఖ్యంగా సనాతన ధర్మం గురించి ఎవరైతే పాటించమని చెప్తూ ఉంటారో వారు కూడా తప్పక రావాలని చెప్పి ప్రేమపూర్వకంగా పద్మశాలి కమిటీ తరఫున ఆహ్వానిస్తున్నాము. మళ్ళీ 4వ తేదీ కళ్యాణం ఉంది. అది కళ్యాణం కూడా మనం 10 సంవత్సరం జరిగే కార్యక్రమం. 10 సంవత్సరం బాగా జరుగుతుంది కార్యక్రమం. ఈ సంవత్సరం కూడా అందరూ వచ్చి బాగా మనకు నంద్యాల టౌన్ లో పేరు వచ్చేటట్టు మన సంఘము, మన పద్మశాలీలు బాగా చేసుకుంటున్నారు, బాగా జరుగుతున్నాయి కార్యక్రమాలు అనే పేరు వచ్చేటట్టు అందరూ పాల్గొని అందరూ రావాల్సిందిగా మేము కోరుతున్నాము. మళ్ళా 5వ తారీఖు ముంజల సేవ మళ్ళా కార్యక్రమాలు ఉన్నాయి. దానిలో కూడా వచ్చి ఈ 3 రోజుల కార్యక్రమం జయప్రదం చేయాలని మా సంఘం తరఫున ఉదయపూర్వకంగా అందరికీ, మన కులస్తులందరికీ మేము వేడుకుంటున్నాము. తదుపరి 3వ తేదీ సాయంత్రము మహిళలచే కుంకుమార్చన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది. మంగళవారం 4వ తేదీ భద్రావతి భావన స్వామి వారికి కళ్యాణం జరుగును. అంగరంగ వైభవంగా అందరూ కుల బాంధవులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా కోరమైనది. తదుపరి అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. సాయంత్రం గ్రామోత్సవం 5 గంటలకి 4వ తేదీ సాయంత్రం గ్రామోత్సవం జరుగును. అందరూ కుల బాంధవులు పాల్గొనవలసిందిగా నేను కోరుతున్నాను. 4వ రోజు అనగా 5వ తేదీ ఉదయం వసంతోత్సవము మరియు సాయంత్రం గుంజల సేవ స్వామివారికి ఏర్పాటు చేయడం అనేది. ఈ 4 రోజుల కార్యక్రమాల్లో నంద్యాల పట్టణంలోని కుల బాంధవులు మరియు భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాలను తిలకించి స్వామివారి కృపకు పాత్రలవుతారని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో ఈ నెల 3వ తేదీ మాఘమాసం మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని భగవత్ సేవా సమాజ్ ప్రతినిధులు పేర్కొన్నారు. 3వ తేదీ సరస్వతీ దేవి జన్మదినం సందర్భంగా 108 కలశములతో అష్టోత్తర క్షీరాభిషేకం, అక్షరాభ్యాసం, అర్చనలు, సాయంత్రం 7 గంటలకు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే 4వ తేదీ రథసప్తమి సందర్భంగా లోక కళ్యాణార్థం ప్రత్యేక హోమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. హోమాలలో పాల్గొనదలిచిన వారు భగవత్ సేవా సమాజ్ వారిని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనిలో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో ఈ నెల 3వ తేదీ సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా సరస్వతీదేవి అమ్మవారికి ఉదయం 8 గంటలకు సామూహిక అష్టోత్తర క్షీర కలశాభిషేకము, అర్చనలు, అక్షరాభ్యాసాలు, సాయంత్రం 6 గంటలకు సామూహిక ఉచిత కుంకుమార్చన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది. కావున ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా. అదేవిధంగా ఈ నెల 4వ తేదీ అంటే వచ్చే మంగళవారం రోజు రథసప్తమిని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఉదయం 7 గంటలకు సూర్య ఆరాధన, అరుణ హోమము, సుదర్శన హోమము మరియు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. వీటిలో ఎవరైనా పాల్గొనదలుచుకుంటే ఆఫీస్ నందు మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. గత నెల 30వ తారీఖు నుంచి మాఘమాసం ప్రారంభమైనది. ఈ మాఘమాసంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు. అందులో భాగంగా ఈ మాసం 3వ తారీఖు అనగా సోమవారం ఉదయం 8 గంటలకి నంద్యాల సంజీవనగర్ రామాలయంలో వెలిసిన సరస్వతీదేవి అమ్మవారికి 108 కలశములతో సామూహికంగా ఉచితంగా అష్టోత్తర క్షత క్షీరాభిషేకం ఏర్పాటు చేయబడింది.
అందులో ఎవరైనాను పాల్గొనవచ్చు. దీనికి ఎటువంటి రుసుము కూడా లేదు. అదే విధంగా ఈ సరస్వతీదేవి పుట్టినరోజునే వసంత పంచమి అని కూడా పిలుస్తారు. ఈ వసంత పంచమి సందర్భంగా ఉచితంగా చిన్న పిల్లలకి విద్యాభ్యాసం అంటే అక్షరాభ్యాసం ఉచితంగా సంజీనగర్ రామాలయం అంటే శివాలయం పూజారి గారు ఉచితంగా అందరికీ అక్షరాభ్యాసం కూడా ఇచ్చుదురు. అదే విధంగా ఆ రోజు సాయంత్రం 6 గంటలకు లోక కళ్యాణార్థం సామూహిక ఉచిత లక్ష కుంకుమార్చన కూడా ఏర్పాటు చేయుచున్నది. కాబట్టి భక్తులందరూ ఇది గమనించి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. మాఘమాసం 4వ తారీఖు అనగా మంగళవారం మన సంజీనగర్ రామాలయంలో ఉదయం 7 గంటలకు రథసప్తమి సందర్భంగా సూర్యారాధన మరియు విష్ణు నవగ్రహ హోమములు మొదలగు కార్యక్రమాలను ఏర్పాటు చేసినవి. గత నెల 25వ తేదీ నంద్యాల జిల్లా స్థాయిలో నిర్వహించిన దివ్యాంగుల క్రీడా పోటీలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందని నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ తెలిపారు. ఎంపిక కాబడిన వీరు ఈ నెల 2వ తేదీ మంగళగిరిలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. క్రీడాకారులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. మరి ఇక్కడ కొంత అవకాశాన్ని కల్పించినటువంటి రవికృష్ణ సార్కి మరి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. పారా ఒలింపిక్స్ కి మరి నంద్యాల జిల్లా నుంచి మరి మేమందరం కూడా సెలెక్ట్ కావడం మరి మళ్ళీ ఎంపిక చేయడం అన్నది మరి మాకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది. మరి అదే విధంగా అందులో వీళ్ళు ఏం చేయగలరు అని అనుకున్న వాళ్ళకి మేమందరం కూడా ఏం చేసి చూపించాలో అన్నదానికి మమ్మల్ని సపోర్ట్ గా ఉండి మరి ముందుకు నడిపిస్తున్న రవికృష్ణ సార్కి కూడా మరి మా వికలాంగులందరి తరపున హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాను. ఇలాగే అందరినీ ప్రోత్సహిస్తూ ఇంకా మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లే ధన్యతను మరి మీకు భగవంతుని అనుగ్రహించినందుకు ఆ భగవంతునికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇలాగే ఇంకా ఎవరైనా కూడా ఆసక్తి కలిగిన వాళ్ళు అంటే బ్లైండ్ కానీ ఇంకా శారీరక వికలాంగులు ఎవరైనా కూడా మీకు ఆసక్తి కలిగి ఉంటే కనుక మరి ఇక్కడ మనకి రవికృష్ణ సారు మరి యొక్క టీం అంతా ఉన్నారు కాబట్టి మరి సార్ని కూడా మనం కలిసినట్లయితే మరి మిమ్మల్ని యొక్క క్రీడలలో ప్రోత్సహించి మరి ఉన్నతమైన స్థానానికి మిమ్మల్ని నిలబెట్టడానికి మరి సారు వారందరూ కూడా మరి ప్రోత్సహించ సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి మీరు ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారందరూ కూడా రావాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.